వచ్చి సండే అనమాట. సండే ఎర్లీ మార్నింగ్ 6 అరౌండ్ 6 అవుతుంది టైం ఇప్పుడు. సో మీ అందరికీ వామ్ వెల్కమ్ అండ్ కూల్ మార్నింగ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎస్, ఈరోజు వచ్చి February 14 వ్యాలంటైన్స్ డే బ్లాగ్ అనమాట. సో యాక్చువల్లీ మేము ఈరోజు విలేజ్కి వెళ్తున్నాము. సో విలేజ్ ట్రావెల్ వ్లాగ్ని మీతో షేర్ చేయాలనేసి సో బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. వెరీ గుడ్ మార్నింగ్ ధన్వి. గుడ్ మార్నింగ్ మమ్మీ. రెడీనా నువ్వు? ఏదా అవుట్ఫిట్? వావ్, యూ లుకింగ్ ప్రిటీ గర్ల్ నువ్వు. క్యూట్ ఉంది, బంగారు తల్లి ఇది. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఈ బ్లాగ్లోకి వెళ్ళిపోదామన్నమాట. ట్రావెలింగ్ అండ్ అంటే బెంగళూరు నుంచి చిత్తూరు నుంచి బెంగళూరు టోటల్ అదే ట్రావెల్ ఉండబోతుంది ఈరోజు. అండ్ మేము ఈరోజు ఏమేమి చేస్తాము విత్ కిడ్స్తో అండ్ ఇంకా 2 kids గెస్ట్తో పాటు వెళ్తున్నాము. చూద్దాం ఎలాంటి ఫన్ క్రియేట్ చేస్తాం, ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది. ఓకే, సే బాయ్. బాయ్. సో టైం వచ్చి అరౌండ్ ఒక 6 అండి. ఇక్కడ 6:30 అయిపోయింది అన్నమాట. టైం 6:30. చూసా కొద్దిగా మబ్బుగానే ఉంది. 6:30 అయిపోయింది. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట విలేజ్కి. అండ్ దట్ టు మా బాబు ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వస్తున్నారు. దాంట్లో వాళ్ళని పికప్ చేసుకొని ఈ 1 day ట్రిప్ని మనము కంటిన్యూ చేసేద్దాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆ రోజు మేము ఆ బ్లాగ్ని మీకు షేర్ చేసేసాం. చూస్తున్నారు కదా సన్సెట్. ఓ మై గాడ్, ఎంత క్యూట్గా ఉందో. అబ్బా, సో ఇక్కడికి వచ్చేసామన్నమాట. అంటే ఇక్కడ ఒస్కోట దగ్గర సో మంచి కార్ కలెక్షన్స్ అని వాళ్ళు రైడింగ్ అంటే అంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యేసి రైడింగ్కి వెళ్తున్నారనేసి అనుకుంటున్నాను. బట్ ది బెస్ట్ ఓల్డ్ కార్స్ అన్నమాట. మంచి కలెక్షన్స్ అయితే చూసాము. చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు కానీ థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే దట్టు మా బాబుకి కార్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. జస్ట్ లేదు చూసారు కదా కార్లు అన్ని ఎలా ఉన్నాయో. సో మీరు చూసేయండి ఫ్రెండ్స్. మమ్మీ నువ్వు కొనుక్కున్నావా? నేను కొనిస్తానా? వాళ్ళు రేస్ పోతా అంటారు. రేస్ కాదు, రైడింగ్ పోతా అంటారు పాత కార్లు. హైవే స్టార్కి వచ్చేసాం అనమాట అండి. ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. మేము ఎవ్రీ టైం ఇక్కడ హైవే స్టార్ దగ్గర స్టాప్ చేసి ఇటుకు ఒక మంచి అవుట్ సైడ్ వచ్చినట్టు ఫీలింగ్ వస్తా. అంటే ఇక్కడ షాపింగ్ ఉంది, చాలా ఎక్స్ట్రా చాలానే ఉన్నాయన్నమాట. ఫిష్ ఫౌంటైన్, ర్యాబిట్స్ చాలా ఉన్నాయి. చూపిస్తాను ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయి అండ్ ఏమేమి చేస్తామని. కానీ వావ్, ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయన్నమాట ర్యాబిట్స్. అసలు లిటరలీ అండి జస్ట్ ఫస్ట్ టైం నేను టచ్ చేశాను ఆ ర్యాబిట్స్ అనేవన్నీ. ఫస్ట్ టైం టచ్ చేశాను అనమాట. ఎంత క్యూట్గా ఉందో చూస్తున్నారు కదా. ఆ కిడ్స్ అయితే భలే ఆడుకున్నారు వాళ్ళు. సో మీరు చూసే నన్ను వాట్ వి డిడ్ ఇన్ హైవే స్టార్ అని. ఇది కోలార్ దగ్గర ఉంటుంది హోటల్.
చాలా బాగుంటుందండి. షాపింగ్ ఉంది, రెస్టారెంట్, పిజ్జా, ఐ మీన్ డామినోస్ పిజ్జా, మెక్డానల్డ్స్ బర్గర్స్ ఎక్సెట్రా చాలా ఉన్నాయన్నమాట. ఓ మామ రాబీ రాబీ రాబిట్ 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 మా మ్యామ్ రాబిట్ చూపిద్దామని చెప్తే ఇది పంపిస్తే remove your mask here. Now onwards, no need to wear. Evening. 4 o'clock. bathroom 2 na 1 na. సో మేమైతే మా విలేజ్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పంట పొలాలు చూస్తుంటేనే విలేజ్ అట్మాస్ఫియర్ కి అయితే వచ్చాము. ఎంత బాగుంటుందంటే ఒక మంచి ఏమో నాటినారంటే మా పిల్లలు ఒక మంచి ఫుడ్ అయితే ఇలా కిడ్స్ అందరు కూర్చొని గెట్ టుగెదర్ లాగా ఒక మంచి తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో వెళ్ళిన తక్షణం మా డిన్నర్ అన్నమాట. సో డిన్నర్ అయిన తర్వాత పిల్లలంతా కలిసి ఆడుకున్నారు. ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ విలేజ్లో. సో చూసారు కదా కొన్ని విలేజ్ టైప్ గేమ్స్ అంతా ఆడుకున్నారు. జస్ట్ లిటరలీ 1 డేలో మేము ఇన్ని చేసామంటే మిరాకల్గా ఉంది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సరే నేను డబ్బా 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 గో యు ఆల్సో ఫస్ట్ రెడీ యా ఐ కాంట్ డు one fish you should catch in one hand 1 yes 2 3 one fish one hand please if it is 14 goal 17 18 19 20 coming fight దాన్ని అవుట్ నువ్వే ఫస్ట్ నువ్వే దాంతో మమ్మల్ని అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తవారింటికి వచ్చేసామన్నమాట. జస్ట్ ఈవినింగ్ అయిపోయింది. అప్పటికి ఒక అరౌండ్ 4 అవుతుంది. సో అప్పుడు చూసారు కదా కిడ్స్ అంతా పిలుచుకొని వెళ్ళిపోయాము. అంటే గానుగా అంటాం మేము. సో జార్జియర్ ప్రిపరేషన్ అనమాట. అరగొండ బెల్లం అని చాలా ఫేమస్ అండి మా ఏరియాలో. సో మేము నియర్ టు ది అరగొండ దగ్గర ఉన్నాము. అంటే మా అత్త వాళ్ళ ఇల్లు కానీ అక్కడే కాబట్టి. సో జార్జియర్ ప్రిపరేషన్ చెరుకు గల్లు దట్టు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు శ్రీకృతిక శ్రీనందన్ వాళ్ళు ఫస్ట్ టైం విలేజ్ చూడడం ఇలాంటివి అంతా చూడడం కానీ ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు.
మ్యాంగోస్ వస్తాయి దాంట్లో. సో ఇప్పుడు ఇదంతా మా అంటే మాది మ్యాంగో క్రాప్ ఈ ఉంది చెట్టు కదా, mangoes సో వేస్తాం. అక్కడ ఉన్నాం అనమాట. వీళ్ళు ఇప్పుడు చేయండి. గుట్ట అంటాం మేము. సో ఈ హిల్స్ Trekking చేస్తారా? అనమాట అది. సో అక్కడికి వీళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్నారు kids. ట్రెక్కింగ్ చేస్తారా? సో జారిపోతారేమో అని ఎక్కుతారా చెప్పులు గుట్టని? తీసేసి అని చెప్పేసి కొండని? అనమాట. సో వాళ్ళు చెప్పులు Okay. తీసేసి వెళ్ళారు. అప్పటికి పెద్ద ఒక 5 కొండ. అయిందండి. 5 Be to careful. 6:30 వరకు అక్కడే స్పెండ్ చేశారనమాట. మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి స్లోగా. వెళ్ళిపోయేసి ఏ జుష్వాన్ నువ్వు పరిగెత్తద్దు మా. దోశ చేశాను. అందరూ దోశ తినేసి మేము అక్కడే అక్కడి కూర్చోండి. నుంచి అలాగే పైకి మేము ఏమొద్దు. బెంగళూరుకి రిటర్న్ అయిపోయాము. నో. సో ఇక్కడ చూస్తున్నాక సన్సెట్ అంతా అసలు అవుతుంది. కిడ్స్ ఇంకా కానీ రాలేదన్నమాట. సో అరౌండ్ ఒక 6:37 అయిపోయింది అక్కడే మ్యాంగో తోట దగ్గరే. అంత టైం అయిపోయింది. సో ఈ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చింది. సో ఇక్కడ మేము బెంగళూరుకి రిటర్న్ అయిపోయాం నైట్ ఒక 8:30కి అండి. ఇంటి దగ్గర నుంచి మేము 8:30కి అయ్యామంట. మాకు బెంగళూరుకి వచ్చే కొనికి 12:30 అయిపోయిన టైము. సో చాలానే తీసుకొని వచ్చాము. ఆ రోజు వెజిటేబుల్స్ చాలా బెల్లం కానీ కొనుక్కున్నాం అనమాట. సో ఇలా చాలా తీసుకున్నాము. ఫ్లవర్స్ చూసారు కదా. సో ఫ్లవర్స్ ఇలా చాలా తీసుకొని బెంగళూరుకి రిటర్న్ అయ్యాము. బట్ ఈ లైటింగ్స్ అయితే రోడ్ చాలా బాగా అనిపించింది. జర్నీ అండ్ ట్రిప్ కిడ్స్తో అయితే. అండ్ దట్టు శ్రీ కృతిక వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు విలేజ్కి. ఎలా ఏమో అని కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యాం. బట్ చాలా ఎటువంటి ట్రబుల్ చేయలేదన్నమాట వాళ్ళు. చాలా ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏదే వీడియో పెట్టినా కానీ మీ వరకు నోటిఫికేషన్స్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.